హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క టిప్ కూడాను ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకోండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు తరచూ కూడాను దగ్గు జలుబు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఎన్ని మందులు ఓడినా కూడా తగ్గవు. అలాంటప్పుడు సింపుల్గా మనకి 1-2 రోజుల్లోనే వాటి నుండి ఉపశమనం బాగా తగ్గాలంటే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులోన కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకొని 2 కర్పూరం బిళ్ళలను అయితే వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకొని లైట్గా ఈ విధంగా గోరువెచ్చగా స్టవ్ మీద వేడి చేసుకొని రండి. సో ఈ విధంగా వేడి చేసేసిన తరువాత గోరువెచ్చగా ఉండేటప్పుడే పిల్లలకి జలుబు దగ్గు చేసేటప్పుడు నుదుటి మీద వేసి కొంచెం ఉంచండి. అలాగే అరికాళ్ళకు అరిచేతులకు అలాగే చెస్ట్ మీద కూడా మనం రుద్దామనుకోండి చక్కగా వాళ్ళకి కూడా ఉపశమనం లభిస్తుందండి. నిద్ర కూడా పట్టదు కదా జలుబు దగ్గుతోని. ఇలాంటివన్నీ కూడా మనకి 2 రోజుల్లోనే చక్కగా తగ్గిపోతాయండి. ఇదైతే మన పెద్దవారు కూడా పాటించేవారు కాబట్టి చాలా న్యాచురల్, బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. ఇంట్లో కొంతమందికి ఎలకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. చాలా ఇబ్బంది పెట్టేసి ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ ఉంటాయి. చాలా రకాలుగా వాటిల్ని బయటకు పంపించడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటామండి. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఒక్క ఎలుక లేకుండా చేయొచ్చు. దానికోసం ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండి, అలాగే 1 టీ స్పూన్ వరకు కూడా కారం, పావు టీ స్పూన్ వరకు కూడా వంట సోడా వేసుకోండి. అలాగే ఎలకలు అనేవి ఇష్టంగా అట్రాక్టివ్గా తినడం కోసం ఖచ్చితంగా మనమైతే షుగర్ని అయితే వేసుకోవాలి. 1-2 స్పూన్ వరకు కూడాను. స్వీట్ ఉంటే ఖచ్చితంగా మనకు వస్తాయి కదండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తరువాత మనం ఇందులోనే మెయిన్గా వేయవలసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏదైనా మీకు నచ్చిన ఒక షాంపూ ప్యాకెట్స్ని తీసుకొని వేసుకోండి. ఎలుకలు ఉండేటప్పుడు ఎంత ఇబ్బంది పడతాయో ప్రతి ఒక్కరికి తెలిసిందండి. బుక్స్ని కానీ బట్టలు కానీ లేదంటే ఫ్రిడ్జ్ వైర్లు, ఏసీ వైర్లు ఇటువంటివన్నీ కూడా కొరికేస్తూ మనకి చాలా నష్టపరుస్తూ ఉంటాయి కదా. సింపుల్గా ఇలా ట్రై చేయండి. మీరు చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు కదండి. మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని సో మనము బాల్స్లా తయారు చేసుకునే విధంగా అయితే పిండి ముద్దను తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరెవరైతే ఇన్ని రోజులు మా ఇంట్లో నుంచి ఎంత ట్రై చేసినా కూడా పోవటం లేదు అనుకుంటారు, చివరిగా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. వీటికి మార్కెట్లో మందులు ఉంటాయండి, సీట్లు కూడా ఉంటాయండి. సో కెమికల్స్ అనేవి కూడా ఉంటాయి అందులోనే. అలాగే సీట్ అనేది మనకు వచ్చేసి 250 నుండి 300 వరకు ఉంటుందండి. ఆ సీట్ కూడా మనకు ఒక్కసారికే యూజ్ అవుతుంది అన్నమాట. సింపుల్గా ఎటువంటి బాధలు ఏవి లేకుండా ఇలా ట్రై చేయండి. చూసారు కదండి, నేను ఈ విధంగా అయితే మనం గోధుమ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసుకోండి. అంటే మీకు ఎలకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో వీటిని మనం అక్కడ పెట్టామనుకోండి. సో ఎలుకలు అనేవి ఖచ్చితంగా ఫుడ్కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి స్వీట్ కూడా కలిపాం కాబట్టి స్వీట్కి తింటాయండి. సో తిని బయటకు పోయి చనిపోతాయి. ఒక్క ఎలక కూడా మిగలదు. ఓన్లీ ఎలకలే కాకుండా ఏంటంటే బొద్దింకలు కూడా ఇవి తిని చనిపోతాయండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు ఇంట్లోన చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు అనేవి ఉంటాయి కదండి. సో అవి ముట్టేయకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా ఇంట్లోనే ఎలకలు అనేవి తిరిగేటప్పుడు వీటిని నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అలాగే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి. నేను ఇక్కడైతే ఫ్రిడ్జ్ కింద అయితే పెడుతున్నానండి. ఎక్కువగా మనకి ఫ్రిడ్జ్ దగ్గర కూడా ఎలుకలు అనేవి తిరుగుతూ వైర్లు అనేవి కట్ చేసేస్తూ ఉంటాయి కదా, అక్కడ కూడా పెడుతున్నాను. ముఖ్యంగా గ్యాస్ దగ్గర కూడా నేనైతే పెడుతూ ఉంటానండి. బొద్దింకలు కూడా రావన్నమాట. అలాగే మనకి ఏంటంటే సింకు, వాటర్ పోయే దగ్గర గట్టను హోల్స్ అనేవి ఉంటాయి కదండి, బొండీలు అంటూ ఉంటాము. వాటిల దగ్గర కూడా పెట్టామనుకోండి, బొండీల దగ్గర పెట్టేటప్పుడు లోనకి ముద్ద అనేది వెళ్ళిపోకుండా సో సైడ్ పెట్టుకున్నాం అనుకోండి మనకైతే ఒక్క ఎలక కూడా మిగలదు. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా మనం ఇంట్లో బనానా తినేసిన తర్వాత బనానా తొక్కని ఎందుకు పనికిరాని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి. వీటి వల్ల మనకి హెల్త్తో పాటు ఇంట్లో కూడా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, నేను బాగా పండిన పండు మీద తొక్కనైతే తీసుకున్నానండి. పండు అయితే ఫ్రెష్గా ఉంది, చిన్న తొక్క అయితే మాడినట్టు ఉంది, కానీ ఇందులోనే మనకి పోషకాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. ఇలా తొక్కను పడేయకుండా చక్కగా మన ఫేస్కి, నెక్కకి అప్లై చేసామనుకోండి స్కిన్ అనేది చాలా చాలా స్మూత్గా తయారవుతుందండి. ఎక్కడెక్కడైతే మనకి నల్ల మచ్చలు అనేవి ఉంటాయో, మొగ్గు మచ్చలు లాంటివి, అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. హ్యాండ్స్ కూడా మనం ఈ విధంగా రఫ్ చేసామనుకుంటే చాలా చాలా స్మూత్గా ఉంటాయి. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూసారు కదండి. అలాగే మనము గ్రైండర్ లాంటివి గట్టను క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి ఎంత మంచి షైనింగ్ వచ్చిందో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దామండి. మనం గ్యాస్ మీద వంట చేసేటప్పుడు
ఏదో ఒకటి ఆయిల్ గానీ, లేదంటే పప్పు గానీ పొంగిపోతూ ఈ బర్నర్స్‌లోకి వెళ్ళిపోయి బ్లాకేజెస్ అయిపోయి మనకి గ్యాస్ అనేది సరిగ్గా రాదండి. గ్యాస్ అనేది సరిగ్గా రాకపోవడం వలన మంట సరిగ్గానే వస్తుందని మనం అలా వదిలేస్తాము. దీనివల్ల మనకి 2, 3 నెలల్లో రావాల్సిన గ్యాస్ అనేది ఒకే నెలలోనే అయిపోతుందండి. అలాంటప్పుడు ఈ బర్నర్స్ మనం ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. బ్లాకేజెస్ గట్టన్నా ఏమీ లేకుండా వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. బర్నర్స్‌ని ఈ విధంగా బౌల్స్‌లో పెట్టేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా వెనిగరు, అలాగే కొంచెం నిమ్మరసం ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఆ తర్వాత మనకి నల్లట మచ్చలు, తుప్పు మరకలు అనేవి పోవడం కోసం ఖచ్చితంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్‌ని వేసుకొని కొంచెం ఏదైనా సోప్ లిక్విడ్‌ని వేసేసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకొని పక్కన ఒక అరగంట 10 నిమిషాలు పెట్టేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్‌గా వచ్చేస్తాయండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుందండి. గ్యాస్ అనేది మనకి ఒక 3, 4 నెలలు ఎక్స్ట్రా రావాలంటే ఎప్పుడైనా స్టీల్ పాత్రలోనే మనం వంట అనేది చేసామనుకోండి మన కుకింగ్ అనేది త్వరగా అయిపోతుంది. అలాగే మనకేంటంటే గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుందండి. ముఖ్యంగా ఈ బర్నర్స్ అనేవి క్లీన్ చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు గ్యాస్ సేవ్ అవుతుంది. ఒక అరగంట నేను పక్కన పెట్టేశానండి. ఇలా 15 రోజులకు ఒకసారి సేమ్ ఇలానే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను మా ఇంట్లో బర్నర్స్ అనేవి. ఇలా క్లీన్ చేయడం వల్ల బర్నర్స్‌లోనే ఉండే బ్లాకేజెస్ గానీ, తుప్పు లాంటిది గంట పోతుందన్నమాట. ఓల్డ్ బ్రష్‌తో శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసి మధ్యలోనే ఎక్కడైనా హోల్స్‌లో బ్లాకేజెస్ అయ్యాయి ఏమో అనేది ఒక టూత్ పిక్ పుల్లని తీసుకొని మధ్యలో బ్లాకేజెస్ ఏవైనా ఉంటాయండి. ఖచ్చితంగా మనకు ఆ విషయం తెలియదు. క్లీన్ చేసేసుకున్నామంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇలా మొత్తం క్లీన్ చేసేసి అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్‌గా వస్తుందో. ఎక్కడ కూడా మనకు మంట అనేది స్ట్రక్ అవ్వదండి. నీట్‌గా వస్తుంది. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా. గ్యాస్ అనేది సేవ్ అవ్వాలంటే ఇలా ట్రై చేయండి. ఇంకా ఐదవ టిప్‌నైతే చూద్దామండి. ఇంట్లోన ఇటువంటి బాక్సెస్ అనేవి ఖచ్చితంగా మనం ఏవో ఒకటి కొనేటప్పుడు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండీ. వీటిల్లో మహా అయితే మనము పప్పులు గానియండి ఇలా 1, 2 కేజీలు డబ్బాలనుకోండి పప్పులనేవి వేసేస్తూ ఉంటామండి. ఓన్లీ పప్పులకి కొన్ని ఇంట్లోనే మనం చాలా రకాలుగా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో, అదేంటి అనేది తెలుసుకుందాము. ఇంట్లోనే స్పూన్స్ అని, గరిటెలని, టీ స్టెయినర్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి కదండీ. సో, ఇవన్నిటిని కూడా మనము కిచెన్‌లోన ఒకే దగ్గర చాలా ఎక్కువనైతే పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా 2 కేజీల బాక్స్ అనేది ఎప్పుడైనా మీకు అవైలబుల్‌గా లేదంటే కిరాణా షాప్‌లో మనకు అడిగినా కూడా ఇస్తారండి. వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా ఒకటి కిచెన్‌లో తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి మన స్టాండ్‌లో ఇన్నోటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి స్పూన్స్, గరిటెలు అనేవి ఎక్కువ ఉండేటప్పుడు కూడాను మనకి కిచెన్‌లో ప్లేస్ చాలలేనప్పుడు కూడాను సింపుల్‌గా ఈ విధంగా ఒకే డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి అవసరమైనప్పుడు చక్కగా తీసి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే కొన్ని మాత్రమే పెట్టానండి. ఇంకా చాలా ఎక్కువ పడతాయి. దానికి ఉండే స్టిక్కర్‌ని రిమూవ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఏది ఎక్కడ ఉందనేది కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. సింపుల్‌గా తీసి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇటువంటి బాక్సెస్ ఉన్నట్లయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్‌గా పని అయిపోతుంది. ఇంకా ఆరో టిప్‌నైతే చూద్దామండి. మనం ప్రతిరోజు కూడాను గ్యాస్ మీద వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఆయిల్ మరకలని లేదంటే ఫుడ్ మరకలనేవి ఉండిపోతూ ఉంటాయి కదా. ఆయిల్ మరకలనేవి ఎంత క్లీన్ చేసినా పోవు. ఒక్కొక్కసారి మనం నాన్ వెజ్ ఏదైనా వండేటప్పుడు స్టవ్ ఎంత క్లీన్ చేసినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా. సింపుల్‌గా ఎక్కువ కష్టపడకుండా సబ్బును కూడా వేయకుండా అలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందాము. స్టవ్ మీద పిండి వంటలు చేసేటప్పుడు లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్ అంటే ఫిష్ గానీ, చికెన్ గానీ వండేటప్పుడు నీట్‌గా కొంచెము శనగపిండి వేసేసుకొని స్టవ్‌ని ఈ విధంగా చేత్తోని గానీ లేదంటే ఒక పీచుని గానీ పెట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకోండి. ఎటువంటి సబ్బును కూడా పెట్టవలసిన అవసరం లేదండి. చక్కగా మనకి ఆయిల్ మరకలనేవి పోతాయి. అలాగే మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా స్టవ్ నుంచి. చిన్నది పులుసు స్మెల్ లాంటిది. సో, అది కూడా పోతుందండి. ఇలా పిండి అప్పుడప్పుడు కొంచెం వేసి క్లీన్ చేసుకోవడం వల్ల స్టవ్ అనేది చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. తరువాత ఒక పొడిగుడ్డ, తడిగుడ్డతో తుడిచేసామంటే చూసారు కదండీ ఎటువంటి పీచుని గానీ, సబ్బుని గానీ యూజ్ చేయకుండా సింపుల్‌గా కొంచెం శనగపిండితో అయితే నేను స్టవ్‌ని క్లీన్ చేసేసాను. ఎప్పుడైనా మా ఇంట్లో నాన్ వెజ్ గానీ లేదంటే పిండి వంటలు అంటే ఆయిల్ ఫుడ్ లాంటివి ఏవైనా వండేటప్పుడు కొంచెం శనగపిండి వేసి ఇలానే క్లీన్ చేస్తాము. దీనివల్ల మన స్టవ్ కూడా ఎప్పుడూ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.